హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. కుక్కర్ రెసిపీ ఛాలెంజ్లో డే 6 సాటర్డే పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం పుదీనా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అల్లం పుదీనా వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. సాల్ట్, అలానే పెరుగు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. అవును, మీరు ఎప్పుడైనా పుదీనా రైస్ ట్రై చేశారా? మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయడం మర్చిపోకండి. లేకుంటే నేను ఏమైనా కొంచెం డిఫరెంట్గా చేశానా? ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు రైస్ని తీసుకొని వాష్ చేసుకున్నాము. నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను. నేనైతే బాస్మతి రైసే తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేవు అవైలబిలిటీలో అని అంటే నార్మల్ రైస్ మీరు ఏదైతే కుక్ చేసుకుంటారో ఆ రైసే వేసుకోవచ్చు. కానీ మాకు కొంచెం హోటల్ స్టైల్లో కావాలి అని అంటే మాత్రం బాస్మతి రైసే యూజ్ చేయండి. ఇంకా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. నేను పుదీనా మన గార్డెన్లో నుంచే తీసుకున్నాను. నేనైతే బయట కొనుక్కోలేదు. మీరు కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు. వాటర్ మెజర్మెంట్స్కి వస్తే 1 కప్కి 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి, కొంచెం ముద్ద అవ్వకూడదు అని అనుకుంటే. కానీ కొన్ని రైసెస్కి కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి. నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్కి 2.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఒక 1/2 కప్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అంటే 1.5 కప్ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కి మొత్తం వెట్నెస్ అంతా వెళ్ళే వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. మనం ఎంతైతే నెయ్యి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా నెయ్యి వేయట్లేదు, ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువ తినను. సో నేను ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాను. నాలా ఎవరైనా ఉంటే మాత్రం ఆయిలే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఇవన్నీ ఏమీ లేవు అని అంటే ఆవాలు, అలానే జీలకర్ర ఈ 2 వేసుకొని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర స్పైసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా చాప్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా గోల్డెనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది, అంత ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి బాగా ఫ్రై చేయండి. నేనైతే ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసే ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను. లేదంటే మీరు మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలరు. మేము ఫుడ్ కలర్ యూస్ చేయము, సో నేను ఇలానే చేస్తున్నాను. కానీ గ్రీనిష్ కలర్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది. అయ్యో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. పుదీనా రైస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఈ స్మెల్ చూస్తే మాత్రం ఇష్టపడని వాళ్ళు కూడా ఖచ్చితంగా కావాలని మొండికేస్తారు. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ లెవెల్స్ అనేది చూసుకోవాలి. సాల్ట్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటే బాయిల్ అయిన తర్వాత ఈక్వల్ అయిపోతుంది. అది కొంచెం చూసుకొని వేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాయిలింగ్ అనేది బాగా అవుతుంది. లేట్ అయినా సరే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన కాసేపటికి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తుంటే ఆ అరోమాకి కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇంకెందుకు లేట్ అండి, మీకు పుదీనా రైస్ ఎలా చేయాలి ఏంటి అన్ని క్లారిటీగా తెలిసిపోయింది కదూ. ఇంకా మీరు ట్రై చేయడమే మిగిలిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది. ఇంకా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మన పుదీనా రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని కానీ పెరుగు పచ్చడితో తింటే ఉంటుంది చూడండి, ఎవరైనా సరే కలవరిస్తారు. నా ఈ పుదీనా రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ట్రై చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.